Vega Jewelers, luxury bridal jewelry exhibition sale. First and second November, the Residency Towers at Coimbatore. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే రాబోయే 2-3 రోజుల్లో తుఫాను కూడా ఉందంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎక్కడెక్కడ భారీ వర్షాలు ఉన్నాయి? ఎప్పటి వరకు ఉన్నాయి? ఈ డీటెయిల్స్ అన్ని మనం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఎప్పటి వరకు వర్షాలు ఉన్నాయి? చాలా భారీగా పడుతుంది వర్షాలు, అసలు ఆగకుండా పడుతుంది. హైదరాబాద్లో అయితే మార్నింగ్ నుంచి వర్షం, పలు ప్రాంతాల్లో చాలా విపరీతంగా కురుస్తున్నాయి వర్షాలు. ఎక్కడెక్కడ దారుణంగా ఎక్కువగా భారీ వర్షాలు ఉన్నాయి, అలాగే ఎక్కడెక్కడ తుఫాను ప్రభావం ఉంటుందో చెప్పండి సార్. మనకి గత 4 రోజులు బట్టి అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. ఓకే. అది ఇంటెన్సిఫై అయ్యి మనకి నిన్న మార్నింగ్‌కి అది లో ప్రెషర్ ఏరియా కింద మారింది. నిన్న ఈవినింగ్ ఏమో సివియర్ లో ప్రెషర్ అయింది. ఈ రోజు మార్నింగ్‌కి అది నెక్స్ట్ స్టేజి డిప్రెషన్‌గా కూడా మారింది. ఈ డిప్రెషన్ తర్వాత నెక్స్ట్ స్టేజి రేపటికి సివియర్ డిప్రెషను, ఓ. ఎల్లుండికి సైక్లోను, 27కి సైక్లోన్‌గా మారే అవకాశం ఉంది. 28కి సివియర్ సైక్లోన్‌గా కూడా మారే అవకాశం ఉందండి. ఇది ప్రస్తుతం మనకి విశాఖపట్నం నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్‌లో ఒక 900 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో, దీని ఎఫెక్ట్ మనకి ఇది కోస్ట్‌కి దగ్గరకొచ్చే దగ్గర నుంచి అంటే 27థ్ నైట్ నుంచి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. 28థ్ నైట్‌కి ఇట్ ఈస్ లైక్లీ టు క్రాస్. అంటే మనకి ఇప్పుడు కళింగపట్నము, ఇటు కాకినాడ మధ్యలో క్రాస్ అయ్యే అవకాశం ఉంది ఇంచుమించుగాను. ఎప్పుడు సార్, ఎప్పుడు క్రాస్ అవ్వచ్చు? 28 రాత్రి అండి. 28 నైట్, 29 ఎర్లీ అవర్స్‌లో క్రాస్ అయ్యే అవకాశం ఉంది. క్రాస్ అయ్యేటప్పటికి ఇది సివియర్ సైక్లోన్‌గా క్రాస్ అయితే, క్రాస్ అయ్యేటప్పుడు విండ్ స్పీడ్స్ 100 కిలోమీటర్స్ కూడా దాటి ఉండే అవకాశం ఉంది. ఓ, విండ్స్ కూడా 80 ఉన్నాయి అయితే. 80-90, సమ్‌టైమ్స్ ఇట్ కుడ్ రీచ్ 100-110 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్మ్. సో, ముఖ్యంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో చాలా జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు మనకి 28, 29 తారీఖులో ఉంటాయి. అట్లాగే మన తెలంగాణలో చూసినట్టయితే, తెలంగాణలో యాక్చువల్ మనకి 27 నైట్ నుంచి కొంచెం క్లౌడీనెస్, రెయిన్స్ స్టార్ట్ అవుతాయి. 28 కూడా మనకి మోడరేట్ రెయిన్స్ కొనసాగుతాయి. 28 క్రాస్ అయిన పొజిషన్‌ని బట్టి యాక్చువల్‌గా మనకి అంటే ఎక్కడ క్రాస్ అయినా కూడా మనకి ఈ నార్త్ తెలంగాణ, నార్త్ ఈస్ట్ తెలంగాణ అంటే ఆదిలాబాద్, కుమ్రంభీము, ఇటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్‌లన్నిట్లో కూడా 28, 29 తారీఖుల్లో హెవీ రెయిన్ ఎట్లాగో పడుతుంది. అయితే మన సిటీలోకి పడాలి అంటే అది ఇంచుమించు కాకినాడ దగ్గర క్రాస్ అయ్యి అదే డైరెక్షన్‌లో లోపలికొస్తే అప్పుడు తెలంగాణ మీదుగా ముందుకెళ్తుంది ఈ సైక్లోను. మ్మ్. సో, అప్పుడు మనకి ఇంకా సివియారిటీ ఎక్కువుంటుంది. అయితే ఇంకా మనకి ఒక 4 రోజులు టైం ఉంది కాబట్టి, మనకి రేపటికి, రేపు ఈవినింగ్‌కి మనకి ఈ అప్డేషన్ అనేది డేటా అప్డేషన్‌లో కరెక్ట్‌గా క్రాసింగ్ పాయింట్ ఇవి ఇప్పుడు మన రేంజ్ చాలా ఎక్కువుంది గదా! ఇప్పుడు మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో ఇంచుమించు కాకినాడకు దగ్గరలో క్రాస్ అవుతుందని ఉంది. అంటే సుమారు ఒక 300 కిలోమీటర్ల రేంజ్‌లో ఉంది. మనకి ఈ పోయే కొద్దీ వచ్చిన డేటా కొద్దీ మనకి ఇది ఎగ్జాక్ట్‌నెస్ కూడా కరెక్ట్‌గా ఎక్కడ క్రాస్ అవుతుందని తెలుస్తుంది. ఆ క్రాస్ అయిన తర్వాత మూవ్‌మెంట్ మెయిన్ తెలంగాణకి ఇంపార్టెంట్. క్రాస్ అయిన తర్వాత అది నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుందా? నార్దర్లీ మూవ్ అవుతుందా? నార్దర్లీ మూవ్ అయితే తెలంగాణకి ఎఫెక్ట్ తక్కువుంటుంది. నార్త్ వెస్ట్‌గా మూవ్ అయితే తెలంగాణ మీదుగా మూవ్ అవుతుంది. అప్పుడు మనకి మరింత భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంటుందండి. అంటే ఈ రోజు రేపు అయితే ఖచ్చితంగా వర్షాలు అయితే ఉన్నట్టేనా సార్, తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాదు? ఈరోజు, రేపు అంటే ఈ సిస్టమ్ వల్ల కాదండి. మనకి మామూలుగా జనరల్ మాయిశ్చర్ అక్యుములేషన్ ఇటు అరేబియన్ సీలో కూడా ఇంకొక డిప్రెషన్ ఉంది. ఓ. దాని నుంచి కొంచెం తేమగాలులు అనేవి ప్రవేశించి ఈరోజు, రేపు మనం హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్ కూడా ఎక్కడ ఇయలేదు. జస్ట్ మోడరేట్ రెయిన్స్ 4, 5 సెంటీమీటర్స్ అక్కడక్కడ జల్లులు పడటము అలాగే. ఇప్పుడున్న సిస్టమ్ మనకి 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని ప్రభావం అయితే ప్రస్తుతం ఈరోజు, రేపు మన మీద ఏమీ ఉండదు. ఎల్లుండి కూడా ఉండదు. అది తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత మనకి 28వ తారీఖు నుంచే తెలంగాణలో దాని ఎఫెక్ట్ కొద్దిగా స్టార్ట్ అవుతుంది. కానీ ఈ రోజంతా బాగా పడుతుంది కదా సార్, మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ వర్షం పడుతూనే ఉంది హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో. ఈ రోజు అంటే అన్ని లైట్ రైసేనండి. యాక్చువల్ పడుతున్నట్టు అనిపిస్తుంది కానీ మనకి ఎక్కడ కూడా 2, 3 సెంటీమీటర్ల రెయిన్ కూడా రాలే ఇప్పటి వరకు. ఆహా. ఓకే. సో, లైట్ రెయిన్ ఇది ఈ నాట్ ఇన్ అసోసియేషన్ విత్ దిస్ సైక్లోన్. దీనికి సంబంధం లేదు. ఇది ఇంకా దాని ఎఫెక్ట్ మన మీదకి రావడానికి ఇంకా 2, 3 రోజులు పడుతుంది. మ్మ్. ఇప్పుడున్నది ఏంటంటే మనకు అరేబియన్ సీలో ఇంకొక డిప్రెషన్ ఉంది. దానివల్ల అరేబియన్ సీ నుంచి కొంచెం మాయిశ్చర్ విండ్స్
మన మీదుగా మూవ్ అవ్వడం వల్ల కొంచెం జల్లులు పట్టము, క్లౌడీనెస్ అనేది ఈరోజు రేపు ఓన్లీ మోడరేట్ రేంజ్ వరకే. ఒక 5-6 సెంటీమీటర్స్ మించి పెద్దగా ఈరోజు రేపు అంత రేంజ్ ఉండవండి. మనకి 28, 29, 30 తారీఖులు కొంచెం క్రుషియల్. ఓకే. మరి ఏపీ పరిస్థితి ఏంటి సార్? ఏపీలో ఇప్పుడు ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లోనూ కూడా యాక్చువల్ వెరీ హెవీ రెయిన్స్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ ఉంటాయి 28, 29 తారీఖులు. అంటే మనకి కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్, మెయిన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్, అటు శ్రీకాకుళము. ఇది అంటే క్రాసింగ్ పాయింట్ని బట్టి యాక్చువల్ ఇప్పుడున్న క్రాసింగ్ పాయింట్ కనుక ఇంకా ఫర్దర్గా నార్త్కు మూవ్ అయ్యి అటు విశాఖపట్నం బియాండ్ క్రాస్ అయితే అప్పుడు ఈ అటు శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఏదైనా కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లోనూ కూడా హెవీ రెయిన్, వెరీ హెవీ రెయిన్, ఇంచుమించు రెడ్ వార్నింగ్ వరకు కూడా 28, 29 తారీఖుల్లో ఆ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈదురుగాలులు కూడా ఈదురుగాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. మన దగ్గరికి వచ్చేప్పటికి ఈదురుగాలు అంటే క్రాస్ అయ్యి మన మీద నుంచి వెళ్ళినా మనకి 50-60 కిలోమీటర్స్ మనకి గ్రాడ్యువల్ వీకెన్ అవుతుంది మన దగ్గరికి వచ్చేటప్పటికి. ఒక స్టేట్ దాటుకుని మన దగ్గరికి రావాలి కాబట్టి మన దగ్గరికి వచ్చేటప్పటికి సిస్టమ్ కొంచెం వీకెన్ అయిపోతుంది. వేరాజ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్లీ హిట్ అవుతుంది కాబట్టి అక్కడ విండ్ స్పీడ్ను ఈ రెయిన్ ఎఫెక్ట్ బోత్ విల్ బి మచ్ మోర్ అండి అక్కడ. ఈ సంవత్సరం ఫుల్ పడినట్టేనా సార్? రెయిన్స్ ఎక్కువే పడ్డాయి కదా ఈ సంవత్సరం కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో? ఈ సంవత్సరం మనకి మన నార్మల్ రెయిన్‌ఫాల్ కంటా ఒక 25% ఎక్సెస్ రెయిన్స్ పడాయండి. అయితే ఈసారి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. మనకి డిస్ట్రిబ్యూషన్ అంటే అన్ని నెలల్లోనూ సమానంగా పడకుండా ఒక మొదట 40-45 డేస్ మనకి రెయిన్స్ లేవు. అది ఈవినింగ్ అప్పుడు క్యుములోనింబస్ ఈ వేడి వల్ల వచ్చే మేఘాల వల్ల సాయంత్రం అప్పుడు దబదబా ఒక 5-6 సెంటీమీటర్ల రెయిన్ పడిపోవడము. దానివల్ల స్టాటిస్టిక్స్ ఓకే కానీ బట్ రైతులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. 40-45 రోజులు మొదట సోవింగ్ సీజన్‌లో మనకి రెయిన్స్ లేవు. ఇప్పుడు యాక్చువల్ పంట హార్వెస్ట్ చేసే సమయంలో ఇప్పుడు కూడా మళ్ళీ దెబ్బ తగిలేలాగా ఇప్పుడు రెయిన్స్ పడుతున్నాయి. సో, యాక్చువల్ స్టాటిస్టిక్స్ ప్రకారం మనకి ఇదే ఓవరాల్ రెయిన్‌ఫాల్ ఎక్సెస్ వచ్చింది కానీ డిస్ట్రిబ్యూషన్ వైస్ అన్నిట్లోనూ ఈక్వల్‌గా ఉన్నప్పుడే అది రెయిన్‌ఫాల్ యూజ్‌ఫుల్. సో, ఓకే. ఈసారి మాన్సూన్ ఏంటంటే కొంచెం ఎర్రాటిక్‌గానే ఉందండి. మనకి 1, 2 సిస్టమ్స్‌లో విపరీతంగా రెయిన్స్ పడిపోయాయి. తర్వాత ముఖ్యంగా ఆగస్ట్ నెలలో మనకి 6 లో ప్రెషర్స్ వచ్చాయి. అబ్బా! ఓకే సార్. మనకి జూన్, జూలైలో ఒకటే లో ప్రెషర్ వచ్చింది. యాక్చువల్ ప్రతి నెలలోనూ 2, 3 వస్తాయి మాన్సూన్ సీజన్. సెప్టెంబర్ వరకు మాన్సూన్ సీజన్ మనకి అక్టోబర్ 15th వరకు కొనసాగింది. అక్టోబర్ 16థ్‌కి యాక్చువల్ మనకి మాన్సూన్స్ విత్‌డ్రా అయిపోయింది. మాన్సూన్ విత్‌డ్రా అయిన వెంటనే మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ప్రవేశిస్తుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకి కాదు యాక్చువల్ ప్రిన్సిపల్ రెయినీ సీజన్ ఫర్ తమిళనాడు స్టేట్. అయితే నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్‌లో ఇలా సైక్లోన్స్‌కి అనుకూలంగా ఉంటుందన్నమాట వాతావరణం. ఇప్పుడు ఏంటంటే సిస్టమ్స్ సముద్రంలో డీప్‌గా ఏర్పడినప్పుడు అంటే అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఇలా 900 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన సిస్టమ్స్ బలపడటానికి చాలా అవకాశం ఉంటుంది. అవి సముద్రంలో ఉన్నంత కాలం దానికి శక్తి పెరుగుతూ ఉంటుంది. సో, అది 900 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఇప్పుడు మనకి 3, 4 రోజులు టైం పడుతుంది కాబట్టి అది లో ప్రెషర్ నుంచి సైక్లోన్ దాకా మనకి 4, 5 స్టెప్పులు ఎక్కాలి ఇంటెన్సిటీ. 5 స్టెప్‌లు ఎక్కి సైక్లోన్, సివియర్ సైక్లోన్ కూడా అయ్యేంత ఉంటుంది. వేరేది మాన్సూన్ సీజన్‌లో కోస్ట్‌కి దగ్గరలోనే ఏర్పడతాయి. ఒక 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల దూరంలో ఏర్పడతాయి. బై ద టైమ్ అవి ఇంటెన్సిఫై అయ్యేలోగా మనకి క్రాస్ అయిపోతుంది. క్రాస్ అయిపోయిన తర్వాత దానికి ఎనర్జీ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది. గ్రాడ్యువల్‌గా వీకెన్ అయిపోతాయి సిస్టమ్స్. ఓకే. మొత్తానికి ఇక నవంబర్ 1 తర్వాత వర్షాలు ఆగిపోతాయా సార్? ఈ కంటిన్యూస్ రెయిన్స్ అంటే వాట్ ఐ మీన్ ఈ సీజన్‌లో పడాల్సిన రెయిన్స్ ఇక ఆగిపోతున్నట్టేనా? అంటే మన మాన్సూన్ సీజన్ అయితే అయిపోయిందండి. ఇవి ఓన్లీ ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్నది సైక్లోన్ సీజన్. ఈ సైక్లోన్స్ ఏంటంటే 1 or 2 సైక్లోన్స్ వస్తాయి ఈ సీజన్స్‌లో. ఇప్పుడు ఓకే. ఫస్ట్ సైక్లోన్ మనకి ఇప్పుడు వచ్చేస్తుంది. మేబీ నవంబర్ ఎండ్‌కి ఒకటి వస్తుందా లేదా అన్నది ఇప్పుడే క్లారిటీ లేదు కానీ ఇంకొక సైక్లోన్‌కి అవకాశం ఉంటుంది బహుశా డిసెంబర్‌లోగా. ఓకే. అదర్‌వైజ్ మనకి నవంబర్ 1 నుంచి విల్ హావ్ క్లియర్ వెదర్ అండ్ అక్కడి నుంచి టెంపరేచర్ ఫాల్ అవ్వడం అనేది నైట్ టెంపరేచర్స్ ముఖ్యంగా. అదే. నైట్ టెంపరేచర్స్ ఫాల్ అయ్యి మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి నవంబర్ 1st వీక్ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి అది ప్రాసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.